హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను స్వీట్ కార్న్ క్యాప్సికమ్ కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. దానికోసం నేను బాగా పండిన టమోటాలు ఒక 3 తీసుకుని రఫ్గా కట్ చేసి ఇలా చాప్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత కొంచెం రఫ్గా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 3 కూడా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే జార్లో ఒక 10 వెల్లుల్లి రబ్బలు, ఒక 2 అంగుళాల అల్లం ముక్క, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుని వీటిని కూడా ఇలాగే చాపర్తో కొంచెం చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీ దగ్గర చాపర్ లేనట్లయితే మిక్సీ జార్లో వేసి పల్స్ ఇస్తూ కొంచెం కోర్సుగా గ్రైండ్ అయ్యేలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనం ఒక గిన్నెలో కూరకు సరిపడినంత ఉప్పు, సాల్ట్, తర్వాత కారం యాడ్ చేసుకుని, ఈ కారం మన ఇంట్లో ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. మీ దగ్గర ఈ కారం లేనట్లయితే విడివిడిగా పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అంటూ మీరు కారం ఎలా వాడుకుంటారో అలా అన్నీ కలిపి వేసుకుని కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కూరకు సరిపోయినంత ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని అందులో ఒక 4 లవంగాలు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక 2-3 ఏమో బిర్యానీ ఆకులు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఉప్పు కారం మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకుని ఒక 5 నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోనే మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఉల్లిపాయలు చక్కగా మెత్తగా మగ్గిపోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనం ఈ ఉప్పు కారంలో కలిపిన వాటర్ వల్ల ఈ మసాలా అనేది మాడిపోకుండా చక్కగా వేగుతుందండి. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని కూడా ఇందులో అయితే వేసేసుకోవాలండి. ఇలా ఖచ్చితంగా చాప్ చేయాలనేం లేదు, మనం పేస్ట్ లాగైనా కూడా చేసుకోవచ్చు. అయితే చాప్ చేసుకుంటే అక్కడక్కడ పలుకుగా బాగుంటుందని ఇలా చేసుకుంటారు అనమాట. నేనైతే ఇలా చేసుకుంటాను. ఇలా అనమాట. టమోటా పేస్ట్ కూడా చక్కగా ఇలా మూత పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. టమోటాలు పచ్చి వాసన పోయి చక్కగా ఫ్రై అయిపోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూసారా, నూనె పైకి తేలి టమోటాలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని దీన్ని కూడా ఈ మసాలాలో మంచిగా కలిసిపోయేలాగా పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు మనం అయితే వేపుకోవాలండి. చూపిస్తాను మీకు. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. ఈ పచ్చివాసన పోయిన తర్వాత మనం అయితే ఇందులో యాడ్ చేసుకోవాల్సిన ఐటమ్స్, మెయిన్ కూరగాయలండి, మెయిన్ ఐటమ్స్ ఏమి యాడ్ చేసుకుంటామో చూపిస్తాను. ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసిన తర్వాత మనం అయితే ఇందులో స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది 2 కప్పులు స్వీట్ కార్న్. నేనైతే మార్కెట్లో నాకు స్వీట్ కార్న్ మొత్తంగా కండిలాగా అమ్ముతుంటే అవి కొనుక్కొచ్చుకుని ఇలా గింజలు ఒలిసి పక్కన పెట్టుకున్నానండి. లేదంటే ఇలా గింజలు తీసినవి కూడా అమ్ముతారండి, మీరు కావాలంటే అవైనా కొనుక్కొచ్చుకోవచ్చు. వాటిని రెగ్యులర్గా మనం ఉడకబెట్టుకునే తినకుండా ఇలా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కర్రీ లాగా చేసుకుంటే రోటీల్లోకి కానీ, సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుందండి. నేనైతే ఇది సజ్జ రొట్టెల కోసం అయితే ఇది చేస్తున్నాను ఫ్రెండ్స్, ఈ కర్రీని. ఇలా అనమాట. మనం స్వీట్ కార్న్ కూడా వేసి చక్కగా కొద్దిసేపు కలిపి తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వరకు పోసేసి చక్కగా ఉడికించుకోవాలండి మూత పెట్టి. చూసారు కదా, ఈ వాటర్ అంతా చక్కగా ఇలా ఎగిరిపోయేలాగా, అంటే స్వీట్ కార్న్ ఉడికిపోయేలాగా ఉడికించుకోవాలి. మసాలాతో కలిసి ఉడకటం వల్ల స్వీట్ కార్న్ స్పైసీగా చక్కగా టేస్టీగా ఉంటుందండి. ఇలా స్వీట్ కార్న్ ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలు అయితే ఇందులో వేయాలండి. క్యాప్సికమ్ అంటే అదే అండి, సిమ్లా మిర్చి అంటాం కదా మనము, అదేనండి. ఇలా సిమ్లా మిర్చి కూడా వేసి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టి అయితే క్యాప్సికమ్ మగ్గే వరకు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. క్యాప్సికమ్ మగ్గటానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. అందుకోసమనే నేను లాస్ట్లో అయితే యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా అనమాట. క్యాప్సికమ్ కూడా ఉడికిపోయిన తర్వాత మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. లేదంటే మీరు కొనుక్కొచ్చుకున్న కర్రీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పైనుంచి కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర అయితే చల్లుకుని ఒక 5 నిమిషాలు అయితే కలిపి ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.
ఎలా అనిపించింది మన వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా, నాకేమన్నా చెప్పాలనుకున్నా కామెంట్ చేయటం మర్చిపోకండి.